హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో బొబ్బిలి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని చూపించబోతున్నాను. ఆల్రెడీ దీని మీద మనం ఒక షార్ట్ కూడా చేసాం. దాని లింక్ కూడా ఇక్కడ ఇస్తాను, అది కూడా చూడండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తోంది కదా, ఇదే ఆలయ ముఖద్వారం. ధ్వజస్తంభం కూడా మీకు కనిపిస్తోంది కదా మీకు వీడియోలో. ఫ్రెండ్స్, మీకు ధ్వజస్తంభం విశిష్టత తెలుసా? తెలియకపోతే మన ఛానల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి స్పెషల్ వీడియో ఉంటుంది, అది చూడండి, మీకే తెలుస్తుంది. ఇదిగో ఇక్కడ కనపడుతోంది కదా, ఇది ఆలయ లోపలి భాగం. ఈ ఆలయం కైవారం చాలా పెద్దదిగా ఉంది. ఈ ఆలయంలో ఈ నెల 30వ తారీఖున వైకుంఠ దర్శనం జరుగుతోంది. అప్పుడు కూడా వీడియో తీసి మీకు అది చూపిస్తాను. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై ఉన్నారు. ప్రతిరోజు వెంకటేశ్వర నామార్చనతో ధూపదీప నైవేద్యాలతో పూజలు జరుగుతూ ఉంటాయి ఈ ఆలయంలో. ఆలయ పైభాగంలో చూసారా, చిన్ని కృష్ణుడు పారాడుతున్నట్లు ఆ విగ్రహం ఎంత బాగుందో. చిన్ని కృష్ణుడు ఎంత ముద్దుగా ఉన్నాడో కదా ఇక్కడ. ఇది ఆలయం చుట్టుపక్కల ఉన్న భాగం. ఇక్కడ భక్తులు ప్రదక్షిణలు చేస్తూ భగవంతునికి తమ కోరికలను విన్నవించుకుంటూ ఉంటారు. అక్కడ చూసారా, మువ్వగోపాలుని విగ్రహం ఎంత అందంగా అమర్చబడి ఉన్నదో. విద్యుత్ దీపాల నడుమ ఆలయం ఎంత శోభాయమానంగా ఉందో చూస్తున్నారు కదా మీరు కూడా. ఆలయం చుట్టుపక్కల మనం ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు ఎంతోమంది దేవతామూర్తుల విగ్రహాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఎంతో తీరైన రూపురేఖలతో ఎంతో అందంగా చెక్కబడి ఈ దేవతామూర్తుల విగ్రహాలను ఇక్కడ అమర్చారు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో, ఎంత దైవిక కళ ఉట్టిపడుతూ ఉందో ఆ విగ్రహాలలో. వాటిని దర్శించుకుంటున్నంతసేపు మనలో తెలియని భక్తిభావం ఉప్పొంగుతూ ఉంటుంది. ఒక అలౌకికమైన భక్తిభావానికి మనం లోనవుతాము అని చెప్పడంలో అతిశయోక్తి ఉండదేమో. ఆలయం అంటే జీవాత్మను పరమాత్మతో ఏకం చేసే ప్రదేశం అని అర్థం కదా. అందుకే ఆలయంలోనికి ప్రవేశించగానే మన జీవాత్మ ఆ పరమాత్మనితో ఐక్యమైపోతుందేమో. అందుకే భగవంతుని సన్నిధిలో ఉన్నంతసేపు ఈ ప్రాపంచక విషయాలేవి మన దరిదాపుల్లో కూడా రావు కదా. కేవలం ఆ పరమాత్ముని మీదే మన పంచేంద్రియాలు లగ్నమై ఉంటాయి. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న విగ్రహాల్లో ఉన్నవాళ్లే ఈ ఆలయాన్ని నిర్మించారు. అంటే వీళ్ళే ఈ ఆలయానికి ధర్మకర్తలన్నమాట. ఇక్కడ చూసారా, రావి చెట్టు వేప చెట్టు కలిసి ఎలా పెరుగుతున్నాయో. మన హిందూ ధర్మంలో రావి చెట్టుని వేప చెట్టుని కూడా దైవాలుగా భావిస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ పేరంటాలు గుడి కూడా ఉంది. పునుస్త్రీలుగా చనిపోయిన వాళ్ళు దేవతలుగా మారి వాళ్ళ వంశాన్ని రక్షిస్తూ ఉంటారని ఒక నమ్మకం. ఇదిగో ఈ విగ్రహాలు ఆ పేరంటాల గుడిలోనివే. ఈ ఆలయంలో చూసారా ఎన్ని పూల మొక్కలు ఉన్నాయో. పూచిన ప్రతి పువ్వు ఆ స్వామి కైంకర్యానికే కదా. ఆ స్వామి పాదాలను చేరుకోవడం కన్నా ఈ జన్మకు సార్థకత ఏముంటుంది చెప్పండి.
ఆలయ పైభాగంలో చూసారా ఎంత మంచి శిల్ప సంపద ఉన్నదో. ఇవి స్వామివారి గర్భాలయానికి ఇరువైపులా ఉన్న జయ విజయుల విగ్రహాలు. ఫ్రెండ్స్, మీకు జయ విజయుల కథ తెలుసా? తెలియకపోతే మన ఛానల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి స్పెషల్ వీడియో ఉంటుంది. ఆ వీడియోలో విని జయ విజయుల కథ గురించి తప్పకుండా తెలుసుకోండి. ఇదిగో ఇవి అమ్మవార్ల విగ్రహాలు. స్వామివారి గర్భాలయానికి ఇరువైపులా ఇద్దరు అమ్మవారులు కొలువుదీరి ఉన్నారు. శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకట విభుడు వైభోగంగా మనకిక్కడ దర్శనమిస్తున్నారు. ఇదిగో ఇదే స్వామివారి మూల విరాట్ విగ్రహం. చూడండి ఎంత గంభీరంగా, ఎంత వైభవంగా, కన్నుల పండుగగా ఉన్నారో స్వామి ఇక్కడ. సరే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోలో మరలా కలుసుకుందాం. ఉండనా మరి?